ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఫైటర్స్ ఎవరు? అభ్యర్థుల ఎంపికపై పార్టీకి క్లారిటీ వచ్చిందా ఇంకా లేదా? 3 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగాల్సింటే అధికార పార్టీ ఒక్క సీటు మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిందా? ఇందుకు అలా జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి? అభ్యర్థుల ఎంపికకు ప్రాతిపదికేంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ సమస్యపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. దాంట్లో భాగంగానే 53,000కు పైగా ఉద్యోగ నియామక పత్రాలనిచ్చింది. ఆ ధైర్యంతోనే నిరుద్యోగ వర్గం తమకు మద్దతుగా నిలబడుతుందని ఆశాభావంతో ఉందట పార్టీ. త్వరలోనే పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి. అది తమ ఖాతాలోకేనని ధీమాగా ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు. దీనికి తోడు 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయ సేకరణ జరుపుతోందట. వారం రోజుల్లోపే ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలన్నది పార్టీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రస్తుతం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తిరిగి పోటీ చేసే ఉద్దేశం లేదు ఆయనకు. దీంతో కొత్త అభ్యర్థి కోసం వెతుకుతూ ఉండగా కాంగ్రెస్ టికెట్ కోసం ఎక్కువగా విద్యాసంస్థల అధినేతలు పోటీ పడుతున్నారట. ఎమిగోస్ విద్యాసంస్థల అధినేత ముస్కు రమణారెడ్డి ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ని కలిసి టికెట్ అడిగినట్టు సమాచారం. అటు ఆల్ఫోస్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారట. ప్రసన్న హరికృష్ణ ఇండిపెండెంట్ గా నిలబడే ఉద్దేశంతో ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలా, ఇతరులకు మద్దతు ఇవ్వాలా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదట. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టుల అభ్యర్థిగా నర్సిరెడ్డి ఉంటారు కాబట్టి వాళ్లతో కలిసి పనిచేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు సమాచారం. అయితే కమ్యూనిస్టులు ఇప్పటి వరకు కాంగ్రెస్ కు ప్రతిపాదించలేదట. ఇక 2వ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్. ఇక్కడి నుండి రఘోత్తమ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ఏం చేయాలో ఇంకా ఆలోచించలేదట కాంగ్రెస్ పెద్దలు. సీనియర్ నేతలు, జిల్లా మంత్రుల అభిప్రాయాల తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. టీచర్ నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని మాత్రం కాంగ్రెస్ ముఖ్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అన్నది పార్టీ వర్గాల సమాచారం. అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాల మీదనే ఎక్కువ ఫోకస్ చేసింది కాబట్టి అక్కడ గెలిచి తీరాలని ప్లాన్ చేస్తోందట కాంగ్రెస్. అభ్యర్థుల ఎంపికలు కూడా అందుకు అనుగుణంగానే ఉండొచ్చు.